ఆరాధన వర్తమానంలో భాగంగా దావీదు కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. సైన్యముల అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఉదయకాల సమయమైన ఆరాధన వర్తమానంలో భాగంగా ప్రధాన గాయకునికి గీతి తన రాగం మీద పాడదగినది కొరాహు కుమారుల కీర్తన 84వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడినట్లుగా, సైన్యముల అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంతో రమ్యములు. ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడవలసిందిగా, నన్ను నీ శిలువ చాటున మరుగు చేసుకోవాల్సిందిగా యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తున్న కీర్తనలు 24వ అధ్యాయం మొదటి వచనములో, సైన్యముల అధిపతి వగు యెహోవా. ఈయన ఎవరికి యెహోవాగా ఉన్నాడంటే, ఈ సృష్టికి మానవాళ్ళందరికీ యెహోవాగా ఉంటున్నాడు. ఆయన నీ నివాసములు ఎంతో రమ్యములు. ఆయన నివాసములో మనం ప్రవేశించినట్లయితే, ఆయన రమ్యమైనటువంటి నివాసములో మనం ప్రవేశించినట్లయితే ఆయన్ని స్తుతించేటువంటి వారమిగా ఉంటాం. అయితే 2వ వచనంలో చూస్తాం, యెహోవా మందిరావరణములను చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిలుచున్నది. జీవముగా దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. కాబట్టి రక్షణ లేనటువంటి నా జీవితంలో దేవుడు రక్షకుడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈ దినమున ఆయన మందిరంలో చేరి వచ్చామంటే, ఆయన మందిరము చూస్తున్నామంటే కారణము ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ప్రేమ చేత ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జీవము గల దేవుని దర్శించడానికి మనం ఈ సన్నిధికి వచ్చిస్తున్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? జీవము కలిగిన దేవుడు. మరి ఆయన మందిరంను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది. ఈ ప్రాణము ఎవరిది? దేవునిది. నీలో ఉన్న ప్రాణము ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. కాబట్టి ఈ జీవము ఎవరి కొరకు జీవించాలా? ఈ జీవం అంటే యేసయ్య కొరకు జీవించాలా. యేసయ్య మందిరములోనికి వచ్చి మనం ఏం చేయాలంటే, ఆయన చూడాలా, ఆయన వాక్యం చదవాలా, ఆయన యొక్క సన్నిధిలో వచ్చి కేకలు వేయాలా. ఎలాంటి కేకలు అంట అవి? ఎలాంటి కేకలు వేయాలా? నీ శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవము దేవుని ఏం చేయాలంట? స్తుతించేటువంటి విధానంలో ఉండాలా. నీ నోటి ద్వారా, నీ పెదవుల ద్వారా దేవుణ్ణి ఏం చేయాలంట? పాటల ద్వారా ఆయన స్తుతించేటువంటి విధానంలో ఉండాలా. 3వ వచనంలో చూస్తాం, సైన్యముల అధిపతి వగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునతోనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోయిలకు గూటి స్థలము దొరికెను. కాబట్టి దేవుడు నీ కొరకు, నా కొరకు తన అమూల్యమైనటువంటి గృహమును మరి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. కాబట్టి పిచ్చుకలకు ఏ విధంగా అయితే నివాసము దొరికిందో, అలాగనే దేవుడు నీ కొరకు, నా కొరకు నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ నివాసంలో ప్రవేశించాలని దేవుడు ఎంతో ఇష్టపడుతుంటున్నాడు. అయితే ఈ దినమున, ఈ సమయం వేళ మరి దేవుని యొక్క నివాసంలో మేము ప్రవేశించుంటున్నాం. ఏమి చేయడానికి ప్రవేశించుంటున్నామంట? ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, నా దేవా, ఈ నివాసములు ఎంతో రమ్యమైన నివాసంలో నన్ను చేర్చుకున్నావు నాయన. అందులో బట్టి స్తుతి చెల్లిస్తాన్ని ఆరాధన చేయాలి. చూడండి, 4వ వచనంలో చూస్తే, నీ మందిరంలో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఒకప్పుడు మనం ఆయన మందిరంలో నివసించలేనటువంటి పరిస్థితి, లోకములో తినుచు త్రాగుచు సుఖిస్తూ అల్లరి ఆటపాటలతో జీవిస్తున్నటువంటి పరిస్థితి, కోపము, అసూయ, కుళ్ళు, ద్వేషము, మత్సరముతో జీవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ దినమున అన్నింటినీ దేవుడు నిన్ను నన్ను తప్పించి
ఆయన అమూల్యమైనటువంటి రక్తంలో, ప్రశస్తమైన రక్తంలో కడిగి పవిత్రపరిచి ఆయన సొత్తుగా చేసుకుని ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని ఏం చేయాలంట, ఆయన సన్నిధిలో ఎవరైతే నివాసం చేస్తారో ధనులుగా ఎంచబడతారు. అటువంటి వారు నిత్యము దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉంటారు. కీర్తనలు 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, కీర్తనలు 18వ అధ్యాయము, కీర్తనలు 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొదటి వచనం, 2వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలము. ఎవరై ఉన్నారంట? యెహోవాయే నా బలము. యెహోవా నువ్వు నా బలముగా ఉన్నావు నాయనా, మరి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చింటున్నాను, మనం ఆరాధించాలి. ఇంకేం చేయాలంట? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగు, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. కాబట్టి నా కోట, నా కొండ నన్నీ కూడా ఎవరైనారంట? మన దేవుడే. కాబట్టి మన బలము ఎవరంట? మన దేవుడే. బలమైన దేవుణ్ణి మనము స్తుతించాలా. మన దేవుడు బలహీన సమయంలో నా జీవితంలో దేవుడు ఏమిచ్చాడంట? బలం ఇచ్చినాడు. కాబట్టి బలపరిచిన దేవుణ్ణి స్తుతించకుండా ఎట్లుండగలం? స్తుతించాలా. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎఫెసీ 6వ అధ్యాయం చూసుకున్నట్లయితే రండి వాక్యంలో చూద్దాం. ఎఫెసీ 6వ అధ్యాయము 11-12 వచనాలు చూసుకున్నట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని, ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. కాబట్టి పోరాటం ఉంటుంది విశ్వాస జీవితంలో, ఈ లోకముతో పోరాటం. అయితే ఈ పోరాటంలో కూడా దేవుడు మనకు ఏమి ఇస్తున్నాడంట? విజయం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు మృత్యుంజయుడు. నీ కొరకు నా కొరకు కలవరి శిలువ రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి 3 దినం లేచినాడు, మృత్యుంజయుడు లేచినాడు. లేచిన దేవుడు గొప్ప దేవుడు. ఒక దినం నిన్ను నన్ను ఒక దినమున మరి ఆయన రాజ్యంలో తీసుకోవడానికి వస్తున్నాడు. అయితే ఈ లోకములో ఏముంటాయంట? మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు నీకు నాకు శక్తి ఇస్తున్నాడు. ఎందుకు శక్తి ఇస్తున్నాడు? ఇహలోక సంబంధమైనటువంటి ఆ యొక్క తంత్రములను ఎదిరించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడు నీకు నాకు సర్వాంగ కవచం ఇచ్చాడు. రక్షణ అనే కవచం ధరింపజేస్తూ ఉన్నాడు, బలము ఇచ్చి ఉంటున్నాడు. ఈ యొక్క బలముతో మనము అంధకార సంబంధమైనటువంటి వాటన్నిటిని మనము ఏం చేస్తున్నామంట? జయించేటువంటి వారిగా ఉంటున్నాం. అటువంటి గొప్ప దేవుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. అదే ఎఫెసీ 1:3 వచనంలో చదివినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించింది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీ పట్ల నా పట్ల అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవుని ఏం చేయాలా? స్తుతి ఆరాధన చేయాలి. అదేవిధంగా చూస్తాం లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఈయన ప్రభువైన యేసు క్రీస్తుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఈయన రక్షకుడుగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఈ లోకములో ఆయన పుట్టడం జరిగింది. నీ కొరకు నా కొరకు ఆ యొక్క లోక రక్షకుడు ఏమైపోయాడంట? ఆ యొక్క కలువరి శిలువలో పాపముగా మారవలసి వచ్చింది. పాపాత్ముడిగా ఎంచబడుతూ వచ్చాడు. అందుకోసం నీలో నాలో ఉన్నటువంటి పాపను తీసివేయడానికి. కాబట్టి ఆయన రక్షకుడిగా ఉన్నాడు, ముక్తి ప్రదాతగా ఉన్నాడు. అదేవిధంగా రోమా 10వ అధ్యాయంలో మనం చూస్తాం. రోమా 10వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే,
వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీ వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చుదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకరి వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలము కానీ నిలకడగా ఉన్న నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవాడిని దాసుడగును. చూస్తున్నాం ఇక్కడ రోమా 10వ అధ్యాయం 9-10 రోమా 10వ అధ్యాయం 9-10. అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయములో విశ్వసించిన రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. కాబట్టి ఈయన రక్షకుడుగా ఉన్నాడు, నీతిమంతుడైన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నా నోటితో ఒప్పుకొని మన పాపములు విడిచిపెట్టి ఆయన ఆరాధించినట్లయితే ఆ యొక్క ఆరాధన దేవుడు వినే దేవుడిగా ఉంటున్నాడు ఉదయకాల సమయంలో. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపమంతా ఆయన మీద వేసుకొని మ్రాను మీద వేలాడుతూ ఇష్టపడుతూ వచ్చినాడు. ఇదే రోమా 4వ అధ్యాయం, ఇదే రోమిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 24-25 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని విశ్వాసమించిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. కాబట్టి ఆయన ఏం చేసినాడంట? మృతుల్లో నుండి లేపిన వాని విశ్వసించిన వాటి దేవుడు మృతులలో నుండి లేపినాడు. ఎవరిని? తన ప్రియ కుమారుని. మృత్యు అయిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. మృతుల్లో నుండి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని లేపినాడు. ఒక దేవుడు ఆ ప్రియ కుమారుడు నిన్ను నన్ను సమాధిలో నుండి లేపే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనకు మరణం ఉందా అంటే శరీరం మట్టిలో కలుస్తుంది, కానీ ఆత్మకు మరణము లేదు. ప్రియులారా, మనం చూస్తున్న వాక్యములో రోమా 4:24-25లో మనకు మరణము లేదు, మరణం నుండి నిత్య జీవంలోనికి దేవుడు దాటిస్తా అని వాగ్దానం ఇస్తున్నాడు దేకాల సమయంలో. యోహాను 8వ అధ్యాయం 24వ వచనంలో చూసుకున్నట్లయితే, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదరని మీతో చెప్పి నేను ఆయనని మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదరని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ చూస్తున్నాం, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదరని మీతో చెప్పి నేను ఆయనని మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదరని వారితో చెప్పాను. కాబట్టి మనము ఏం చేయాలంటే దేవుని విశ్వసించాలా. మనము పాపులమ్మను ఒప్పుకోవాలా, మన పాపములను విడిచిపెట్టాలా. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడిని మనం ఏం చేయాలా? బిగ్గరగా ఆయన ఆరాధించినటువంటి వారిగా ఉండాలా. దేవాని పాపములోనే జీవించిన వాడను, పాపముల చేత చావలసిన వాడను, అనిత్య నరకంలో పడవేయవలసినటువంటి వాడను. అయితే నన్ను రక్షించుకున్నావు నాయన, నన్ను కాపాడు నాయన, నన్ను నా కుటుంబాన్ని రక్షించినావయ్యా. ఎట్లుండగలనా నిన్ను ఆరాధించకుండా? నిన్ను ఆరాధిస్తానని ఆరాధించాలి. దేవుని దావీదు ఆరాధిస్తూనే ఉన్నాడు. మరి నేను ఆరాధిస్తున్నామా దేవుణ్ణి? దేవుడు ఆరాధన కోరుతూ ఉన్నాడు. నీ పట్ల నా పట్ల ఆయన ప్రేమను కుమ్మరింపజేస్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలో. కాబట్టి కీర్తనలు 84వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, కీర్తనలు 84వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కాబట్టి ఎవరు స్తుతిస్తారంట? ఆయన మందిరంలో ఎవరైతే నివాసం చేస్తారో వారు స్తుతిస్తారు. మనము స్తుతించేటువంటి వారిగా ఉన్నారు.
84:10 చూస్తాం. కీర్తనలు 84:10. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండి నాకు ఇష్టము. కాబట్టి భక్తిహీనుల వలె ఉండకూడదు అంటాడు దేవుడు. భక్తులతో కూడినటువంటి ఆరాధన కోరుతూ ఉన్నాడు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. మరి ఆయన ఆవరణంలో ప్రవేశిస్తున్నామా? మనము ప్రవేశిస్తూ భయభక్తులతో కూడిన ఆరాధన చేస్తున్నామా? లేకపోతే భక్తిహీనుల గుడారంలో ప్రవేశిస్తూ ఉంటున్నామా? ఏ గుడారంలో ఉన్నాం మనం? భక్తుల గుడారంలో ఉన్నామా? భక్తిహీనుల గుడారంలో ఉన్నామా? ఈ లోకంలో 2 రకాల మరి జీవితాలు ఉంటాయి. ఒకటి భక్తి జీవితం, ఒకటి భక్తి లేని జీవితం, భక్తిహీనత. కాబట్టి భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారం వద్ద నివసించుట నాకు ఇష్టం. కాబట్టి భక్తిగల మార్గములో, భక్తిగల సన్నిధిలో, దేవుని యందు భయభక్తుల సన్నిధిలో మనం ప్రవేశించాలే కానీ భక్తిహీనత గుడారంలో మనము ప్రవేశించకూడదు. కాబట్టి ప్రియా సహోదరులారా, సోదరిమణులారా, నీ ఆవరణంలో ఎవరి ఆవరణంలో ప్రవేశించాలా? యేసయ్య ఆవరణలో ప్రవేశించాలి. దేవుడు నీ స్తుతి ఆరాధనను దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ స్తుతి ఆరాధన ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టమైన ఆరాధన, భయభక్తులతో కూడుకున్న ఆరాధన. భక్తిహీనతతో కూడుకున్న ఆరాధన అవసరం లేదు దేవునికి. భక్తిహీనత గుడారంలో నివసిస్తూ వచ్చి ఎంత ఆరాధన చేసినా వ్యర్థము అంటుంది బైబిల్ వాక్యం. కాబట్టి మనము ఒకవేళ మన హృదయంలో ఏవైనా పొరపాట్లు ఏమైనా ఉండేది ప్రభువు పాదాల చెంత ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఒక దినము ముందే మనం సిద్ధపడి రావాలంటే ఆయన మందిరానికి ఆరాధన చేయాలంటే నిన్నటి దినమే సిద్ధపడి రావాలి. ఇప్పుడు సిద్ధపడేది కాదు, నిన్నటి దినమే రేపు నేను యెహోవా మందిరములో ప్రవేశించాలా, ఆరాధించాలా, ఆయన సిద్ధపాటు కలిగి ఉండాలని నిన్నటి దినమే సిద్ధపడాలి. కాబట్టి దేవుడు ఆయన మన పట్ల తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. నీ వల్ల బలమునందు మనుషులు ధన్యులు. కాబట్టి బలమైన దేవుడిగా ఉంటున్నాడు, సైన్యములకు ఒక అధిపతిగా ఉంటున్నాడు, మనకి న్యాయాధిపతిగా ఉంటున్నాడు, భయభక్తులు నేర్పించే దేవుడిగా ఉంటున్నాడు. భయభక్తులతో కూడుకున్న ఆరాధన దేవునికి ఇష్టమై ఉంటున్నది. భక్తిహీనతతో కూడుకున్న ఆరాధన దేవుడు స్వీకరించడు. కాబట్టి ఈ సమయం వేళ దేవుడు నీ పట్ల, నా పట్ల ఎన్నో గొప్ప మేలు ఉపకారములు చేసి ఉంటున్నాడు. పాటల ద్వారా దేవుడు మహిమపరిచాం. ఈ సమయం వేళ ఆరాధన వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీ 1 చూద్దాం. ఎఫెసీ 1 మనం చూస్తే, ఎఫెసీ 1 4-6 ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చూపిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలో ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. కాబట్టి మనం ఎప్పుడు ఏర్పరచబడిన వారము? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి దేవునికి స్తుతి ఆరాధన మనము చెల్లించాలి. ఎట్లా చెల్లించాలంట? ఆయన సన్నిధికి, ఆయన ఆవరణంలో ప్రవేశించేటప్పుడు వణుకుచు భయముతో భక్తితో ప్రవేశించాలి. భక్తిహీనతతో ప్రవేశించకూడదు. భయభక్తులతో ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఎందుకంటే జయవీరుడైన, మృత్యుంజయుడు, బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి, యూదా గోత్రపు సింహము, ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు. కాబట్టి కల్లా కపటం లేని కరుణ సంపన్నుడైన అటువంటి దేవుని మనం ఆరాధించడానికి ముందుకు సాగిపోదాం. చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకుని బిగ్గరగా ఆరాధన చేద్దాం. దేవుడు ఇచ్చిన వాక్య భాగము దీవించునుగాక.